జీవితం ఎలా మారాలి అంటే విభూతి పెట్టుకున్నప్పుడు విభూతి రాలిపోతుంటే ఉండే శ్లోకం ఒకటి ఉంటుందండి. ఆ రకంగా మారాలి. ముక్తి అంటే అర్థం అది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. త్రయంబకం యజామహే, 3 నేత్రాలు కలిగినటువంటి శివుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నా. 3 నేత్రాలు ఎందుకండి? ఈ 3వ నేత్రం భూమధ్యంలో ఆయనకి ఉంది, మనకి ఉంది. మనకి లేదనుకోకండి, మనకే ఉంది. ఆయనకి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అంతే తేడా. ఎంత పెద్ద భవనం ఉంటే ఏమిటండి, మనం వెళ్ళాలంటే తాళాలు ఉండాలి కదా. తాళాలు ఉండాలి కదా. అక్కడ ఒక పెద్ద దేవాలయానికి మనని పిలిచారు, మనమేమో హడావుడు చూసుకుని ఇంత పంచి కట్టుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక పూజారి గారు తాళాలు మర్చిపోయానంటే చేసేదే ఉంది ఇక్కడ. ఇదే లెక్క. భూమధ్యంలో 3వ కన్ను శివుడికి ఉంది, మనకి ఉంది. ఆయనకి తెరుచుకుని ఉంది, మనకు మూసుకుని ఉంది, అంతే. ఆ 3వ కన్ను తెరుచుకోవడానికి చేసే అభ్యాసమే ఈ షట్చక్ర సంచారం. అందుకే దాన్ని రుద్రాక్ష అంటారు. రుద్ర అక్ష, శివుడి కన్ను. పైగా ఈ 2 కళ్ళు అడ్డంగా ఉంటాయి, 3వ కన్ను నిలువుగా ఉంటుందండి. శివుడి చిత్రాల్లో కూడా మీరు గమనించండి, 3వ కన్ను వేస్తే నిలువుగా వేస్తారు, అడ్డంగా వేయరు, నిలువుగా వేస్తారు. ఆయన నిలువు కన్నే ఉంది. ఇంకా వృద్ధ పుండ్రం ఉద్దేశం పైకి చూడడమే కదా, ఆయన కన్నే ఉంది ఆయనకి అలాగే. అందుకని ఈ నిలువు కన్నుకి అడ్డం కన్నుకి తేడా ఏమిటంటే తెలుగు భాష అర్థమైతే అర్థమవుతుంది. అడ్డం అనే మాట మనం ఎక్కడ వాడుతున్నామండి? అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, అన్నిటికీ అడ్డం వస్తాడు, ప్రతిదానికి అడ్డమే. అడ్డంగా దొరికిపోయాడు. ఎప్పుడు వ్యతిరేకార్థంలోనే వాడుతున్నాం అడ్డం అనే మాట. గమనించండి, అడ్డం అనే మాట ఒక్కసారి కూడా పాజిటివ్ మీనింగ్లో అనుకూలంగా వాడం మనం. అడ్డంగా దొరికిపోయాడు, అడ్డం వచ్చాడు, అడ్డం నిలబడతాడు, అడ్డం వేస్తాడు, అడ్డగోలుగా మాట, ఇవే. అంచేత ఈ అడ్డకళ్ళు మనకు ఉన్నంతకాలం ప్రపంచం అంతా వ్యతిరేకంగానే కనపడుతుంది, మనకి అసలైన స్వరూపం అర్థం కాదు. అదే మన తెలుగు భాష గొప్పతనం చూడండి. నిలువు అనే మాట ఎక్కడ వాడుతున్నామండి? నిలబడ్డా మగాడా, నిలబెట్టాడు మనిషి, నిలువెత్తు మనిషి, మా కాపురం నిలబెట్టాడు, మా ఉద్యోగం నిలబెట్టాడు. నిలువు అనేదాన్ని అనుకూల అర్థంలో మారుతున్నాం. అంచేత శివుడుకున్న నిలువు కన్ను తెరుచుకునే వరకు ఈ అడ్డగోలు కళ్ళతో మనం ఎంత చూసినా ఒకటే, మనకి ఏం అర్థం కాదు. ఈ 2 కళ్ళు మూసుకోవాలి, ఆ నిలువు కన్ను తెరుచుకోవాలి. శివారాధనలో రహస్యమే ఇది. అందుకు శివుడు ఆత్మప్రదర్శనం అంటాడు, నందీశ్వరుడు అంటాడు, అన్నీ అంటాడు. గుళ్ళో ఉన్న ఆచారాలన్నీ అవే. నువ్వు చేస్తే తెరుచుకుంటుంది. ఆ నిలువు కన్ను తెరుచుకుంటే ఏమవుతుందంటే ప్రపంచం భస్మం అవుతుంది అంటారు కదా. ప్రపంచం భస్మం అవ్వడం అంటే బూడిదవ్వడం కాదు. ఎదురుగా ఉన్న ప్రపంచం అలాగే ఉంటుంది. నీ దృష్టి మారిపోతుంది.